పాక్తోనూ మరియు ఐఎస్ఐ ఏజెంట్లతోనూ టచ్లో ఉంటూ దేశ రహస్యాలను వారికి చేరవేస్తున్నారనే ఆరోపణతో అరెస్ట్ అయ్యారు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. అయితే అదే అలా ఉండగా ఆవిడ కొంతకాలం క్రితం పూరి జగన్నాథ స్వామి ఆలయంపై రిక్కీ నిర్వహించింది. ఆ సమాచారాన్ని కూడా చేరవేసిందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసు వారు. అయితే ఇదిలా ఉండగా ఆవిడ మరొక యూట్యూబర్ని కలిసింది. ఆవిడ ప్రియాంక సేనాపతి. ఆవిడ కూడా పాకిస్తాన్ వెళ్ళటం, వీరందరూ కూడా పాకిస్తాన్ మరియు ఐఎస్ఐ ఏజెంట్లతో టచ్లో ఉండటానికి ఇది భారతదేశానికి తీవ్ర ముప్పుగా భావిస్తూ ప్రజలందరి భద్రత కోసం వారిని అదుపులోకి తీసుకొని వారి యొక్క విషయాలను దర్యాప్తు చేస్తున్నట్టు మన భారతదేశంలో సమాచారం. ఎప్పుడైనా సరే దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దవారు ఊరికే చెప్పలేదు. ఇప్పుడు వీలైనంత వరకు మనం మన శత్రువుకి దరిదాపుల్లో కూడా ఉండకూడదు మిత్రులారా. శత్రువులతో ఎప్పటికైనా ప్రమాదమే అది. అందువల్ల ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం అందరికీ మంచిది. హరహర మహాదేవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీరిని అదుపులోకి తీసుకోవడానికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే, వారు ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అందులో సమాచారం కూడా సేవ్ అయి ఉండదు కాబట్టి ఫేక్ ఐడీల పేరుతో అలా చేస్తున్నందువల్ల ఆవిడ్ని, జ్యోతి మల్హోత్రాని, హర్యానాకు చెందిన ఆవిడ్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని మనకు వచ్చిన సమాచారం.